సినిమాల గురించి మాట్లాడాడండి. ఆయన ఏదో చేశాడంట, అప్రూవల్ చేసి వదిలేశాడంట. ఆలోచించండి, అసలు శాలరీలు ఇవ్వడానికి వాళ్ళ దాంట్లో దిక్కులేదు. లాస్ట్ టైంలో శాలరీ ఇచ్చారు టీచర్స్కి. ఈ దిక్కులేని పరిస్థితిలో ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి అంతన్నా ముందుగానే ఊహించాడంట. నేను ఓడిపోతాను, ఆ తర్వాత వచ్చే ఎమ్మెల్యేకి మంచి చేసి వెళ్ళిపోవాలని చెప్పి ఇవన్నీ అప్రూవల్ చేసి పెట్టాడంట. అంటే చెప్పడానికేనన్నా ఏదో మన ఇంకో సామెత ఉందండి, పిల్లి గుడ్డిదైతే ఎలుక తోక చూపించి వెళ్ళిందంట. అలా అంటే ఈయన చెప్తుంటే నాకు ఎక్కలేని సామెతలు భలే గుర్తుకొస్తున్నాయి. అదిగో పుల్లంటే ఇదిగో తోక అని ఇంకోటి చెప్పినట్లు మనోడు చెప్తున్న పద్ధతులు కూడా నేను ఓడిపోతాను 2024కి, కాకపోతే 2025కి ప్రణాళిక, నేను 30 సంవత్సరాలకి ఒక నిమిషం ఉండండి ఏం చేయాలనేది ఆలోచించాడంట. గెడ్లూప్కి ఏం చేయాలి, ఇప్పుడు వేసే రోడ్డు అంటే నాకు కూడా ముందు ఇచ్చేసినట్టు ఉన్నాడు ఆయన. ఆ రోజు నాకు ప్రజాప్రతినిధి ఇచ్చారు కదండి, గెలిచిన వెంటనే ఇస్తారు కదా, ఆ రోజే వెళ్ళిపోయాడు. వెళ్తే ఏదో పేపర్ ఇచ్చినట్టున్నాడు. అయితే మరి నేను తీసుకోలేదేమో, నీకోసం ఇవన్నీ చేసి వెళ్ళిపోతున్నాను. సిమెంట్ బస్తా వేయలేని బతుకు మీది, ఒక సీసీ రేట్లేని బతుకు మీది, ఒక డ్రైనేజ్ కట్టలేని బతుకు మీది, అసలు ఇరిగేషన్ పట్టించుకోలేని బతుకులు మీవి. చేసింది ఏందయ్యా, మళ్ళీ తిరిగి వచ్చి మేము చేస్తున్నామని. పానకాల రావాన్ని అసలు పాపం భయపెట్టింది మీరే. ఆ బ్రిడ్జ్ కట్టడానికి పారిపోయాడు, ఆ రూపాయి కూడా ఇవ్వలేదు. ఆయన తిరిగి పిలిపించి డబ్బులకి ఇన్సూరెన్స్ ఇచ్చి బ్రిడ్జ్ కట్టిస్తున్నా. గెడ్లూప్ బ్రిడ్జ్ని వదిలి పడేసావు, ఆ రోడ్లు వేయడం మనసు, ఆర్ఎన్బి ప్యాచ్ హోల్స్ అన్న. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎన్బి రోడ్లు ఎలాగున్నాయి, ఇంతకుముందు ఎలాగుండేవి వర్షం పడితే. అంటే ఏం మాట్లాడుతున్నాడో కొంచెం స్పష్టత ఇచ్చుకొని మాట్లాడుకుంటే బాగుండేది. అంటే మీరు వింటున్నారు కదా అని చెప్పేసి పెద్ద పెద్ద ఫ్లవర్స్ పెట్టలేం కదండి మీ చెవులోని. అంటే మా పైన కూడా ఒక అవగాహన ఉంటుంది కదా మీకు. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఒక మాజీ ఎమ్మెల్యే అంటే గౌరవంగా ఉండాలి. ఆయన గౌరవం పిలుస్తుంది, ఎందుకంటే ప్రజాప్రతినిధి ఒకప్పుడు. ఆయన చేసినవన్నీ ఒక లెక్క అయితే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఆ గౌరవం ఇస్తున్నాను. నిజంగా ఆయన గౌరవం పిల్లలని కూడా రావట్లేదు. మీరు చెప్పినట్లు ఇందాకలా అలాగే ఐస్ ఫ్రూట్ ఆ పాపాలు రావనే పిల్లలు అనిపిస్తుంది ఆయన పరిస్థితికి. ఖచ్చితంగా మాత్రం వదిలేది లేదండి. ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాల్సిందే. ఎందుకంటే నాకు ఏమి సంపాదించాలని ప్రజల తినేయాలని లేదు. ఐ హ్యావ్ మై థింగ్స్, నాకు కావాల్సింది ఉంది. రాజకీయం కాకపోతే ఇంకో పని చేసుకుంటా, కాదని రాజకీయం లేకపోతే రేపు నుంచి అడిగి కష్టమే మరి. అందుకనే మీ అందరికీ చెప్తున్నా, అధికారంలో వచ్చిన తర్వాత నుంచి అభివృద్ధి అంటే చూపించారు. అధికారంలో వచ్చిన తర్వాత రోడ్లు వచ్చాయి, అధికారంలో మేము వచ్చిన తర్వాతే సీసీ రోడ్లు వచ్చాయి, ఇరిగేషన్ స్టార్ట్ అయింది, స్కూల్స్ బాగుపడ్డాయి, స్కూల్స్ కాంపౌండ్ వాల్స్ వస్తున్నాయి. ప్రతిదీ కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పనులు స్టార్ట్ అయ్యాయి తప్ప మనోడు ఏదో ముందుగానే ఊహించి నేను ఈ రోడ్లు వేయాలని చెప్పాను, అప్పుల్లో అప్రూవల్ చేయించుకున్నాను, ప్రీ అప్రూవల్ ముందుగా చేయించుకుని ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సంబంధం లేదు, ఏ ప్రభుత్వంతో సంబంధం లేదు, ముందుగా నేను ప్రపోజ్ చేసి చేయించుకున్నానే ఒక హాస్యాస్పదంగా లేదా మీకు ఆయన చెప్తుంది కూడా అన్న. ప్రజలు అమాయకులు కాదు. ఎక్కడైనా నేను పాలు పోయించుకున్నానా? నాకు తెలిసి విగ్రహాల మీద, శివలింగాల మీద. ఏం స్వామి గారు, శాస్త్రి గారు, దేవుళ్ళకి పాలాభిషేకం చేయించినాను. మనోడు కుర్చీలో కూర్చుని పాలాభిషేకం అది వేసినప్పుడు తేనే స్థాయిలు ఎట్టేసినా సరిపోయేది. పల్లకలు వేయించుకోవడం, గుర్రాల బగ్గీలు ఎక్కడం, ఎక్కడ దొరికాడండి మనకి? ఏ పాపం చేసుకున్నాడో తెలియదు. పార్వతీపురం ఒక 5 సంవత్సరాల్లో అతలాకుతలం చేశాడు. కానీ ఒకటే అమ్మ, మొత్తం రాజకీయ నాయకుల తరపు నుంచి ఆయన చేసిన అక్రమాలు ఆడపిల్లలందరికీ నేనైతే మాత్రం నా సంపూర్ణమైన మద్దతు ఉంది. నిజంగా మీరు వచ్చి నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషను, మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా చాలా ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను బయట పెట్టట్లేదు. మీరు ఇంకోలాగా ఏం అనుకోకండి తల్లి, అందరూ మీరు చెప్పండి పర్వాలేదు అన్నా కానీ నాగింది. ఎందుకంటే ఈ సమాజాన్ని బట్టి పోతుంది. చిన్నదిగా చెప్తున్నా, ఒక ఆలోచన లేకుండా ఓన్లీ దాచుకోవాలని పుట్టిన పార్టీ. ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు అలాంటి వాళ్ళు. కాకపోతే వాళ్ళందరికంటే మనోడు బాగా ముదిరండి. ఎందుకంటే ఎంత ముదిరంటే ఈ పిసుకుడు రాజకీయాల్లో అలవాటు చేసుకొని ఎక్కడెక్కడ నేర్చుకున్నాడో కానీ ఇంత దారుణమైన పరిస్థితి. ఆయన చేసిన వ్యవహారాలు నేను చెప్పడం కన్నా నాకంటే ముందు నుంచి చూస్తున్న మీ అందరికీ తెలిసిందే. నిర్మోహమాటంగా మీడియాకు ఒకటే చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి ఎగ్జిక్యూటివ్, ఒకటి మన జ్యుడిషియరు,
అలాగే ఇంకా మీ దాంట్లో ఒకటి ఖచ్చితంగా ఉంది, మీడియా ఒకటి. మీరు కూడా కొంచెం బాధ్యతంగా ఏం జరిగింది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. మేము ఇప్పుడు కూడా అంటున్నాను, ధైర్యంగా మీరు చెప్పాల్సిందే. ఎందుకంటే మేము అనేవాళ్ళం ఇక్కడ ఉండే 2 లక్షల ఓటర్కి చెప్పలేం. మీ అనేవాళ్ళం కొంతవరకు రీచ్ అవ్వగలుగుతాం. మీడియా అనేది ఏంటంటే బాధ్యత గల మీడియా ఈరోజు ఇస్తున్న ప్రూఫ్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి. ఎవడు అప్పసూపండి ఇది ఇన్ని ఎవడైనా నాకు తెలిసి అంత ధైర్యవంతులు, కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సాహసం చేయలేదు తన సొంత పేరు మీద రాసుకోవడానికి. ఆయన ఏవో సూట్ కేసు కంపెనీలు పెట్టడము ఏదో పెట్టాడు. అన్ని డైరెక్ట్గా అలసింగ్ జోగారావు ఎస్ఎట్ఎన్, అలసింగ్ జోగారావు ఎస్ఎట్ఎన్, అలసింగ్ జోగారావు రిజిస్ట్రేషన్లే మనోడే. నేను విన్నది ఏంటంటే మనోడు సొంత నేనని కూడా నమ్మడంట, వాళ్ళ ఆవిడని కూడా నమ్మడంట. అన్నీ ఈయన పేరునే, నా ఆస్తులన్నీ మా ఆడవాళ్ళ పేరునే ఉంటాయి. నా ఇల్లు కానీ ఏం కానీ మా ఆడవాళ్ళ పేరునే రాయిపిస్తాడు. నేను లేకపోయినా పర్లేదు, మా ఆడవాళ్ళు మా పిల్లలు బతుకుతారని. కానీ ఇదే నమ్మకం చూడండి, అన్నీ ఆయన పేరునే. నిజంగా ఒకటి, మనం ఒక ప్రజాసేవలకు వచ్చినప్పుడు కొంచెం బాధ్యతంగా ఉండాలి. అకౌంటబిలిటీ అంటే ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో విషయం మాట్లాడాలి, ఈ బాధితుల డబ్బులు ఎటు వెళ్ళిపోయి అడుగుతున్నాడు. అది నీకు చెప్పడం అవుతుంది, చంద్రబాబు నాయుడు చెప్తాం, కానీ నా ఫోన్ ఎక్కడ ఉందిరా? చూపించింది ప్రజలే కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజల దగ్గర తేల్చుకుందాం. ఏం జరిగిందో, నువ్వేం చేసావో, నేనేం చేశానో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎందుకు నేను లేనప్పుడు మీడియా పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టడం, నువ్వు లేనప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ నీకెందుకు? బహిరంగంగా మాట్లాడుకుందాం, వినూత్నంగా చేద్దాం. ఈ సవాల్ అయితే తనకి ఇస్తున్నాను. ఈరోజు ఆయన్ని నమ్ముకొని కొంచెం ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంటే ప్రత్యక్షంగా చెప్పండి ఆయనకి ఇంకా ధైర్యం లేదు అంటే ఖచ్చితంగా జిల్లా స్థాయి నాయకులను తెచ్చుకోమనండి, ఆయన చుట్టూ పెట్టుకోమనండి. చాలా ఉన్నాయి నాన్న, ఇవన్నీ చెప్పడానికి అసలు దారుణమైన పరిస్థితి. ఏంటంటే ఇన్ని చెప్పాలా ఇన్ని బూతులు ఆడాల్సి వస్తుందా? ఇన్ని చేయాల్సిన విషయాన్ని మనం, కాకపోతే ఒకటి మాత్రం చెప్తున్నా, ప్రశాంతంగా అభివృద్ధి వైపే ఆలోచించే నన్ను తిరిగి ఆలోచింప చేసినందుకు ఓకే, ఇవన్నీ మర్చిపోయాను. ఒక విధంగా చెప్పాలంటే భారతపురం వెనకబాటింది, దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళిపోదాం, ఒక అడుగు ముందుకు వెళ్ళిపోదాం, 24 గంటలు ఈ ఆలోచనలోనే ఉన్నా. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, మండల అధ్యక్షులకు కూడా చెప్తున్నా, తిరిగి అధికారంలో ఉన్న పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. ప్రజలకి ఈ మీడియా దేనికి పెడుతున్నానంటే ఏదో ఒక వ్యక్తి మాట్లాడని కాదు, ప్రజల కోసం చెప్తున్నా, ప్రజలు తెలుసుకోవాలని చెప్తున్నా. అసలు ప్రజలే వద్దనుకొని 11 సీట్లకు అలవాటు చేశారు. ఉందా ఉంటుందో కూడా తెలియదు రేపు పార్టీ, ఇంకా ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అలాంటి పార్టీ ఒక వినూత్నమైన ఆలోచన కోసం, తెలుగు వాళ్ళ కోసం పుట్టిన పార్టీ, నిబంధనలకు పెట్టిన పేరు, మాలో ఉన్న కల్చర్ కానీ పార్టీలో వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా ఒక పద్ధతులు, కొన్ని పరిస్థితులు నేర్పుతారు. మాకు ఒక హైరార్కీ ఉంటుంది, ఆ హైరార్కీని ఫాలో అవుతాం. మా యొక్క లోగో తెలుసు కదండి మీకు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఆ లోగో ఏంటండి? ఖచ్చితంగా చెప్తున్నా, ఇదే ప్రెస్ మీట్లో ఆయన కొంచెం పెద్ద లిస్ట్ ఉంటుంది, ఇక్కడ ఇంతకంటే ఎక్కువ ఉంటారు. బాధిత మహిళలందరినీ కూడా పెట్టి ప్రెస్ మీట్ ఇస్తానండి, అది త్వరలో జరుగుతుంది. మీ అందరికి కూడా అది ఒక బనోజలాగా ఉంటుంది, రాష్ట్రం మొత్తం షేక్ అయ్యే విధంగా చూపిస్తాను. ఒకటి, ప్రజలు నిర్ణయించారు నిన్ను వెళ్ళిపోమని, నీకు నచ్చిన పని చేసుకో, కానీ అధికారం, చట్టం తన పని చేసుకెళ్తుంది అని తెలియజేస్తూ, ఎవరైతే ముందుగా వచ్చి నీ తప్పు చేసామని చెప్తే ప్రభుత్వం ఆలోచిస్తుందేమో, లేదు మిగతా పని అయితే మిగతాది మున్సిపాలిటీ కానీ, రూరల్లో కానీ, నియోజకవర్గంలో కానీ ఎక్కడ వదిలిపెట్టేది లేదని మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి మీడియా మిత్రులందరికీ నమస్కారం. అండి, ఫస్ట్ ఇది ఏ కారు? 22,60,000 లోన్ తీసుకున్నాను ఎస్సీవీ గారికి, అది ఇంకా కడుతున్నాను. ఇంకోటి 45 లక్షలు లోన్ తీసుకున్నాను, మన ఇది రీసెంట్ తీసుకుందే, డేట్ కూడా ఉంటుంది, ఫార్చునర్కి. అవి కూడా ప్రొపరేటర్షిప్లో ఉంటాయండి, మా ట్రావెల్ ఏజెంట్ ఏదైతే ఉందో దాంట్లోనే ఉంటాయి. ఇంకా అరే మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే ఇవ్వండి రా.
నిన్న ఇదే సమయానికి దాదాపుగా మాజీ శాసనసభ్యులు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆయన ఆల్రెడీ ఊరే వదిలి వెళ్ళిపోయాడు అనుకున్నాను, కాకపోతే ఎవరి ప్రోత్సాహం వల్ల ఏం మాట్లాడాడో ఆయనకి అర్థం అలా. అయితే కొన్ని బుల్లెట్ పాయింట్స్ వాళ్ళ పార్టీ నుంచి నిన్న మీడియా మన సామాజిక మాధ్యమంలో పెట్టిన ఉన్నాయి. ఇందులో ఆయన చెప్పింది రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ చేయమని ఎంఆర్ఓకి చెప్పారంట. ఎంఆర్ఓ ఆమెకు చెప్పిందంట గత 3 నెలలుగా వేధిస్తున్నారని. మీరు అందరూ గమనించి ఉన్నారు ఎంఆర్ఓ ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంఆర్ఓతో ఏం మాట్లాడారని. సో ఇలాంటి మాటలకి బెదిరింపులకి మొట్టమొదటిగా వస్తే, ఇంతకుముందు ఆయన ఫోన్ కాల్లో ఎవరిని బెదిరించారు, ఎవరిని చంపేస్తారు అనే విషయాన్ని మీ అందరూ తెలుసు, మీ మీడియా గ్రూపుల్లోని న్యూస్ ఛానల్లో వచ్చినాయి. అయితే ఎంఆర్ఓ గత సాక్షి ఈ బ్లూ మీడియా ఏదైతే ఉందో 2 రోజుల నుంచి తగ్గ పిసికేసుకుంటుంది, కానీ ఆమె కంప్లైంట్ ఇచ్చిందా, పోనీ ఏమైనా మాట్లాడింది అని బయటకు ఎట్టిందా? ఒకటి మాత్రం నిజం, మొన్న చెప్పినట్లు వైసీపీ పాలకులకి అవినీతి పనులు అంటే చాలా ఇష్టం. ఎందుకంత ప్రేమ అర్థం అవట్లేదు. ఒరే అది అందరి దగ్గర డబ్బులు తీసుకుందిరా, మొత్తం అందరూ ముడిపెట్టుకుంటున్నారంటే లేదు మీ అంత పత్తో వాళ్ళు కూడా అంతే పత్తి అంటున్నారు. ఈ పత్తి వ్యాపారం చేయడంలో వైసీపీ ముందుంది. రెవెన్యూ ట్యాంపరింగ్ చొప్పున బుక్స్ ఎవరి దగ్గర పెట్టుకున్నారో, ఈ ఫేక్ పట్టాలు శివనారాయణ టైంలో ఎవడుంచుకున్నాడో మొన్నటి వరకు నడుస్తూనే ఉంది. మొన్న అడ్డాఫ్సీలో జరిగిన విషయం కూడా అదే. అప్పటికప్పుడు మనకి దొంగ నోట్ల గురించి విన్నాం, కానీ ఈ దొంగ పట్టాలు అంటే ముందే ఎంఆర్ఓ సంతకం రెడీగా ఉండి మనకి హద్దులు రాస్తారు కదా జనరల్గా, తూర్పు నిధి ఉత్తరం విధి అని. ఆ రాసే ఖాళీ ప్లేస్ 4 ఉంచుకొని ఒక 100 వరకు ఉంచుకున్నాడు ముందు ఎంఆర్ఓతో పిలిపించుకొని. వాటి ద్వారా చేయించింది ఆయనే. అదే ఇంకా చందుతో ఇచ్చిన ఉంటాయి కదా 3 చెక్కులు కలిపి 9,80,000 ఇచ్చామండి సీఎం గారు. అంత కక్కుర్తి అయితే మనకు లేదు చెప్తున్నా. ఒరే నాన్న, నువ్వు కెలక్క నన్నే గెలుపుతున్నావు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఏదైనా విషయంకి వస్తే అంత చూసేంత వరకు నేను ఊరుకోండి. మొదటి విషయానికి వస్తే, ఈరోజు నిన్ను ఒక బాధ్యతగా వదిలేశానంటే ఒక సంస్కారం ఆపేసింది. ఈరోజు నీ యొక్క రాశిని నేను బయటపెట్టుంటే ఇక్కడే కాదు, రేపు ఏ ఊర్లో కూడా నువ్వు పోటీ చేయడానికి నీ రాజకీయ భవిష్యత్తే ఉండదు. కానీ ఒక్క మానవత దృక్పథంతోనే వదిలేస్తాను. నీ కూతురు ఏది నువ్వు చేసినవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఖబర్దార్, ఇవన్నిటికీ గుర్తుపెడుతున్నాను. నీకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాను అలజింగ్ జోగారావు గారు. మరొకసారి శ్రద్ధగా వినండి. ఎక్కడ అన్యాయం జరిగిందో ఇద్దరం కలిసి వెళ్దాం, ఇద్దరం మాట్లాడదాం. ఈ వ్యక్తిగతంగా కాకుండా ఇద్దరం పర్సనల్గా వెళ్దాం. అక్కడే మీడియాని పిలుచుకుందాం, మాట్లాడుకుందాం. మన మీడియా మిత్రులందరూ కూడా మన ఇద్దరం పరిచయమే. వాళ్ళు అమాయకులు కాదు, ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారో వాళ్ళకి తెలిసిందే. దయచేసి రండి. రేపటి నుంచి 26 వరకు, 26 నేను ఖచ్చితంగా ఊరు వెళ్తున్నాను, మహానాడుకి వెళ్తున్నాను కాబట్టి 26 లోపు మీరు ఏదానికి వచ్చినా నేను సిద్ధం. మీరు సిద్ధమేనా? సవాల్ స్వీకరించే ధైర్యం ఉందా అనే విషయాన్ని మీకు డైరెక్ట్గా అడుగుతున్నాను. రండి, పర్సనల్గా తెచ్చుకుందాం. ఈ విషయంలో మీరు చేసిన పనులన్నీ నేను రెడీగా ఉన్నాను విత్ ప్రూఫ్స్తో. మీరు కూడా ప్రూఫ్స్తో వస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. ఇంకొకసారి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడండి. అద్దాల మేడలో ఉన్నాం. దాదాపుగా గత 5 సంవత్సరాల్లో 300 కోట్లు ఎంత బాగానే చేసావు. అవన్నీ కక్కించామనుకో మళ్ళీ పాలేరు బతికి వచ్చేస్తావు. మళ్ళీ ఇప్పుడు ఎవరి కాలు పిసుకుతావో, ఏ నాయకుడి కాలు పిసుకుతావో మళ్ళీ నీకు ఆలోచించుకో. దీన్ని అయితే వదిలిపెట్టేది లేదని మీడియా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చట్టం తన పని చేసుకుని వెళ్ళిపోద్ది. మున్సిపాలిటీలో ఆక్యుపై చేసుకున్న ఎవరిని వదలం. అది మా పార్టీ కానీ, మీ పార్టీ కానీ, లేదు ఇంకే పార్టీ అయినా తన పని చేసుకుని వెళ్ళిపోతుంది. ఎవరిని హెరాస్మెంట్ లేదు. మీరు చేసింది ఏంటంటే ఎవరిని హెరాస్ చేస్తున్నాం అంటారు. ఆడు చేసిందే తప్పు పని. కాలువలు కప్పేసుకొని ఇల్లు కట్టడం ఏంటి, గట్లపైన ఇల్లు కట్టడం ఏంటి? ఎవరిని ఉపేక్షించేది లేదు. చట్టం తన పని చేసుకుని వెళ్ళిపోద్ది. అవినీతి పరులకు మీరు పెట్టాలి అనుకుంటే ఎంఆర్ఓని తీసుకెళ్ళి మీరు మీ పార్టీలో జాయిన్ చేసుకోండి, ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈజ్ నెంబర్ 1 డ్రామా ఆర్టిస్ట్. నేను చెప్తున్న నెంబర్ 1 డ్రామా ఆర్టిస్ట్. ఆస్కార్కి ఇస్తే ఖచ్చితంగా గెలుస్తుంది.
లేదు ఇంకేదైనా యాక్టింగ్ పంపిస్తే ఇంకా పనికొస్తుంది అని మీ అందరూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అంత చాలా వరకు ఇది చాలా తక్కువ ఇవన్నీ ఇచ్చి మనకి టైంకి ఇచ్చిన మన కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నాను.